హలో వ్యూవర్స్, ఈరోజు నేను రాయదుర్గంలో ఉన్న దోస్తకాలు మండీకి వెళ్తున్నా. మంచి మటన్ జ్యూసీ మండీ తినాలనిపించింది. హైదరాబాద్లో చాలా చోట్ల మండీ ట్రై చేశా, బట్ ఈ రెస్టారెంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇంకెక్కడా చూడలా. అవేంటో ముందు మాట్లాడుకుందాం. ఈ దోస్తకాలు మండీ స్టార్ట్ చేసి 2 years అయింది. నేను 1 year బ్యాక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ రెస్టారెంట్ చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి వచ్చాను. అప్పటి నుంచి 6-7 times వచ్చి ఉంటాను ఇక్కడికి. ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ కాంబోస్ ఇన్ బడ్జెట్ చూసాను అండ్ వీళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీస్. ఇక్కడ ఈ ప్లాటరే ఫేమస్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే తీసుకున్నా. అప్పుడు టేస్ట్ చాలా బాగా నచ్చి ఎన్ని టైమ్స్ వచ్చినా కూడా అది మాత్రం పక్కా ఆర్డర్ చేసేదాన్ని. 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడా. అప్పుడు ఆమె కూకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేయమని చెప్పారు. బట్ అక్కడ షెఫ్ మారిపోతారు, ఇక్కడ టేస్ట్ వస్తుందో లేదో అని చెప్పి కొంచెం దూరమైనా ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా వీళ్ళు బ్రాంచ్ పెడుతున్నారు. ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు వెళ్ళి ట్రై చేయండి. రెస్టారెంట్ ఖాళీగా ఉందనుకోకండి, మేము వెళ్ళింది 3 o'clockకి, సో వచ్చి తినేసి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ అంబియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఫుడ్ కోసం మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి. అండ్ మెనూ నేను ఊరికే మీకు చూపిద్దామని చూస్తున్నా, లేదా మాకు ఇక్కడ మెనూతో పని లేదు, ఎందుకంటే ఎప్పుడులా దోస్తకాలు స్పెషల్ ప్లేటర్ మండియే చెప్పేస్తాం. అండ్ ఇందాక బెనిఫిట్స్ అన్నా కదా, అదేంటంటే సూప్ కాంప్లిమెంటరీ, ఎండ్ ఆఫ్ ద మీల్ ఐస్ క్రీమ్ కూడా కాంప్లిమెంటరీ. అండ్ ఇక్కడ బెస్ట్ అంటే మటన్ సూపే. దీంట్లో ఏం పీసెస్ ఉండవు, జస్ట్ సూపే మనకు కాంప్లిమెంటరీగా ఇస్తారు. కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక మళ్ళీ ఆర్డర్ చేసుకునేంత బాగుంటుంది. మేము సూప్ తాగే లోపు ఇంకో 3 గ్యాంగులు వచ్చేసినాయి. మేము దోస్తకాలు స్పెషల్ ప్లేటర్ మండి ఆర్డర్ చేసాము. ఈ దోస్తకాలు స్పెషల్ ప్లాటర్లో స్టార్టర్స్ కూడా వచ్చేస్తాయి. చిల్లీ చికెన్, ఫ్రైడ్ చికెన్, ఆమ్లెట్, జ్యూసీ చికెన్, జ్యూసీ మటన్, 5 items అనమాట. యాక్చువల్ గా నేను ఎప్పుడు వచ్చినా కొంచెం గుంపునేసుకొచ్చేదాన్ని, సో పెద్ద మండి తీసుకునే వాళ్ళం. 14.99 అది. తింటుంటే మాటలు కూడా రావట్లేదు నాకు అసలు, తింటూనే ఉన్నాను. రైస్ అయితే అసలు పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఆ రైస్ లో ఉండే ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కిస్మిస్ కానీ మంచి ఫ్లేవర్ యాడ్ చేశాయి. అండ్ ఫ్రైడ్ చికెన్ కూడా KFCని డామినేట్ చేసింది. ఇంకా జ్యూసీ మటన్ కి వస్తే పీస్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది, మంచి టెండర్ అండ్ జ్యూసీగా ఉంది. ఆ సూప్ తర్వాత చెప్పుకోవాల్సింది జ్యూసీ మటన్ గురించే. ఇక్కడ ఎవరు వచ్చినా ఇది మాత్రం అస్సలు వదలద్దు. పీస్ అయితే కాలిపోతుంది. పెద్ద మండి ప్లేటర్ అయితే ఆమ్లెట్ కి బదులు ఫిష్ వచ్చింది, అపోలో ఫిష్, చాలా టేస్టీగా ఉండిద్ది. మినీ ప్లేట్లో ఉండదన్నమాట, అందుకే మేము ఫిష్ ఆర్డర్ చేసాము. కానీ లేట్ అయిపోయిందని చెప్పి మేము పార్సిల్ చెప్పేసాము. అది కూడా ఎప్పుడు గుంపునేసుకొచ్చేదాన్ని, ఈసారి ఇద్దరమే, అందుకే చిన్న మండి ఆర్డర్ చేసాము. 799 rupees ఇది, ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఐస్ క్రీమ్ విషయానికి వస్తే ఇంతకుముందు కాంప్లిమెంటరీ, ఇప్పుడు అది తీసేసారంట, మాకు ఈ రోజే తెలిసింది. ఇక్కడ క్యారమెల్ నట్స్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మేము ఇంకా పొట్టలో స్పేస్ లేక వదిలేసాము. అండ్ మండీ ఫ్లేవర్ కూడా పోతుందని. ఇంకా తిన్నది చాలక పార్సల్స్ కూడా ఎత్తుకెళ్ళాం సాయంత్రం కోసం. అన్ని ఆర్డర్ చేసిన 1500 కూడా అవ్వలేదు బిల్లు. అండ్ ఇదంతా నా జెన్యూన్ రివ్యూ. ఫుడ్ విషయంలో తప్పు రివ్యూ ఇచ్చి మీరు వెళ్ళి నన్ను తిట్టుకోకూడదు కదా, సో జెన్యూన్ గా చెప్తున్నాను. మంచి జ్యూసీ మటన్ మండి కోసం అయితే మస్ట్ విజిట్ దోస్తకాలు.